Welcome to Shine Institute. So my name is Sachinarayana, GK Mari Current Affairs faculty. So మనకి ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ పర్టికులర్గా మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం జనరల్ అవేర్నెస్ మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ మనం గమనిస్తే ప్రిలిమ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. కానీ మెయిన్స్లో నువ్వు ఉద్యోగం సాధించడానికి నీకు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏదంటే కరెంట్ అఫైర్స్, ఐ మీన్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అనేది మనకి 3 పార్ట్స్లో ఉంటుంది: బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. సో బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా అంటే ఏ విధమైన టాపిక్ చదవాలి అనే వాటికి సంబంధించి ఇస్తే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఓన్లీ ప్యూర్ బ్యాంకింగ్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్ రావడం జరిగేది. బట్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. స్టాటిక్ జీకే రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ మనకు అడగడం జరుగుతుంది. నార్మల్గా మనకి బ్యాంక్ పీఓ కానీ క్లర్క్ కానీ మెయిన్స్లో మన జనరల్ అవేర్నెస్ యొక్క వెయిటేజ్ అనేది 50+ మార్క్స్, అంటే 50 నుంచి 60 మధ్య మనకు ఉంటాయి. మనకి ఈ వీడియో పర్పస్ ఏంటంటే స్ట్రైక్ట్లీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో మనకి మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనం 30 మార్క్స్ ప్లస్, ఒక 50 మార్క్స్కి 30 మార్క్స్ ప్లస్ మనం ఎలా స్కోర్ చేయొచ్చు, ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనే వాటి మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మనకు జనరల్ అవేర్నెస్ అనేది 3 పార్ట్స్లో ఉంటుందని చెప్పాము కాబట్టి ఫస్ట్ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి ఏ టాపిక్స్ మనం చదవాలని చూద్దాం. తర్వాత స్టాటిక్ జీకేకి సంబంధించి మనం ఏ టాపిక్స్ చదవాలని చూద్దాం. తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ టాపిక్స్ చదవాలంటే చూద్దాం ఒకసారి. సో బ్యాంకింగ్ అవేర్నెస్లో పర్టికులర్గా మనకి ఆర్బీఐ గురించి ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా నేర్చుకోవాలి. అంటే హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ లేదా హిస్టరీ ఆఫ్ ఆర్బీఐ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు గుర్తుండాలి. అంటే ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అనే కాన్సెప్ట్ కాదని, ఆర్బీఐకి సంబంధించి మనకి మానిటరీ పాలసీ ఉంటుంది. ఇండియాలో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ ఉన్నాయి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని, పేమెంట్ బ్యాంక్స్ అని, కమర్షియల్ బ్యాంక్స్ అని, సో డెవలప్మెంట్ బ్యాంక్స్ అని, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అని, ఇవన్నీ లింకప్ అయి ఉన్నాయి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఓన్లీ ఆర్బీఐ ఫార్మేషన్ ఇయర్ అనేది మన కాన్సెప్ట్ కాదు. సో మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఆర్బీఐ మెయిన్ ఫంక్షన్స్ మనం చదువుకుంటాం. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీకి సంబంధించితో పాటు మన ఇండియాలో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి, మానిటరీ పాలసీకి సంబంధించి, మానిటరీ పాలసీ అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అటువంటి వాటిని మనం మానిటరీ పాలసీ అంటాం. అంటే బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అని ఎప్పుడు మారుస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 మంత్స్కి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతాయి. దాన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారు. సో వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు టైప్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ ఏటీఎంస్. సో దాంతోపాటు మనకి బ్యాంకింగ్ సెక్టార్లో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ స్కీమ్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే మనకి ప్రజెంట్ ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయి ఉంది. సో బ్యాంక్ అకౌంట్ సంబంధించి లింకప్ అయిన స్కీమ్స్ మనకి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమ్మఒడి అనే స్కీమ్ తీసుకోవచ్చు. తర్వాత విద్యా దీవెనగా మనకి పేరు మార్చారు. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా ఉండే స్కీమ్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి. సో పర్టికులర్గా బ్యాంకింగ్ అవేర్నెస్లో మనం ఈ 6 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ మీద మనకి ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ అవేర్నెస్ అనేది క్లర్క్కి ప్రిలిమ్స్కి సంబంధించి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. క్లర్క్లో మనకి 50 మార్క్స్, పీఓస్లో మనకి 60 మార్క్స్ గురించి సంబంధించి అడగచ్చు. ఏదేమైనా నీకు బ్యాంకింగ్ అవేర్నెస్
మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక 10+ మార్క్స్ అయితే నీకు రావచ్చు, 10+ వరకు వస్తాయండి. సో దాంట్లో మనం కరెంట్ బ్యాంకింగ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి చాలా బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయింది. ఆంధ్రా బ్యాంక్తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ అనేది కూడా మనకు మెర్జ్ అయింది. సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో, కెనరా బ్యాంకులో రీసెంట్ బ్యాంకింగ్ మెర్జింగ్ ప్రాసెస్ మీద కొంత క్లారిటీ మనకు ఉండాలి. ఏ బ్యాంక్ దేంట్లో ఎస్టాబ్లిష్ అయిందనే కాదు నాన్న, ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఆ బ్యాంక్ ట్యాగ్ లైన్, ప్రతి బ్యాంక్కి ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ రిలేటెడ్ బ్యాంక్ యొక్క సిఎండి మీద కొంత క్లారిటీ మనకు ఉండాలి. ఇవి బ్యాంకింగ్ అవేర్నెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ అని చెప్పొచ్చు. అయితే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో అకౌంట్స్ ఎన్ని టైప్స్ అంటే నార్మల్గా చాలా మంది 2 టైప్సే అంటారు. అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అని మాత్రమే చెప్తారు. కానీ బ్యాంకింగ్ సెక్టార్లో మనకి 7 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంటే కాకుండా డిమ్యాట్ అకౌంట్ ఉంటుంది, షేర్ మార్కెట్ పర్పస్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, ఓస్ట్రో అకౌంట్. ఓస్ట్రో అంటే ఇండియన్స్ వేరే కంట్రీలో బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తే దాన్ని ఓస్ట్రో అని, వేరే కంట్రీ వాళ్ళు ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తే దాన్ని నోస్ట్రో అకౌంట్ అంటారు. సో ఆ విధంగా మనకు టైప్స్ ఆఫ్ ఏటీఎంస్, వైట్ లేబుల్ ఏటీఎంస్, ఎన్బిఎఫ్సిస్ ఆపరేట్ చేస్తే వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటాం. గ్రీన్ లేబుల్ ఏటీఎంస్ అంటే అగ్రికల్చరల్ పర్పస్ అని చెప్పొచ్చు. పింక్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఆపరేటింగ్ అని చెప్పొచ్చు. ఇలా మనకి టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ మీద క్లారిటీ ఉండాలి. సో అదేవిధంగా టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటారు. నార్మల్గా టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే మనకి గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ అంటాం. సో గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ని, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ని, ఫారెన్ బ్యాంక్స్ ని ఒక కామన్ నేమ్ తో ఇండికేట్ చేస్తారు. వాటినే కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనకి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే 5 టైప్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఫారెన్ సెక్టార్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటారు. స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఎగ్జాంపుల్ మనకి ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటారు. మనకి సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. దీస్ బ్యాంక్స్ ఆర్ ఆపరేటింగ్ ఓన్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఓన్లీ. సో మనకి సెంట్రల్ బ్యాంక్, మొత్తం టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అని మనకి 5 ఉంటాయి. వాటి మీద మనకి క్లారిటీ ఉండాలండి. సో వాటి మీద చూసుకోండి. అండ్ రీసెంట్గా మనకి ఆర్ఆర్బీస్ కూడా తగ్గాయి. ప్రీవియస్లీ మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ 43 ఉండేవి, ఇప్పుడు మనకి 28కి రావడం జరిగింది. సో ఇలా మనకి రీసెంట్ అప్డేట్స్ మీద ఉండే బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద మనకి ఇంపార్టెంట్. సో ఆ విషయాలు మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా స్కీమ్స్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే విషయానికి వస్తాయి. మన బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో స్టాటిక్ జీకేకి సంబంధించి ఏ టాపిక్స్ మనం చదవాలి. సో స్టాటిక్ జీకే అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అది దాంట్లో మనం మెయిన్గా చదవాల్సిన ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్స్ ఏంటో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. స్టాటిక్ జీకేకి సంబంధించి ఫస్ట్ నువ్వు చదవాల్సిన టాపిక్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ గురించి మనం చదవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ సంబంధించి చదవాలి. అంటే మనకి వార్తల్లో ఉన్న వ్యక్తుల మీద కొంత క్లారిటీ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తీసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఓన్లీ పేరు మాత్రమే కాదు. సో సంజయ్ మల్హోత్రా ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అనే లాజిక్ మనకి ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ 52nd, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ 26th. ఇలా మనకి కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి మనం చదువుకునే ముందు వాళ్ళు ఎన్నో పర్సన్ అనేది కూడా మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. అన్నిటికీ అవసరంలే, కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనే టాపిక్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ మనకి WHO,
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎనీ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ దాని ప్రెసెంట్ హెడ్ ఎవరని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ WHO ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మనకి 1948 April 7. April 7నే మనకి వరల్డ్ హెల్త్ డేగా చెప్తారు. WHO హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. సో దాని యొక్క ప్రెసెంట్ డైరెక్టర్ టెడ్రాస్ అదనం అనే పేరు వస్తుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20-25 ఆర్గనైజేషన్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ సమ్మిట్స్ అనే టాపిక్ మీద క్లారిటీ ఉండాలి. సమ్మిట్స్, సో మనకి G20 సమ్మిట్, G7 సమ్మిట్, రీసెంట్గా మనకి బ్రిక్స్ అనే సమ్మిట్ జరిగింది బ్రెజిల్లో, 17th బ్రిక్స్ సమ్మిట్. నరేంద్ర మోదీ అటెండ్ అయ్యారు. నరేంద్ర మోదీకి బ్రెజిల్ కూడా సివిలియన్ హానర్ ప్రజెంట్ చేసింది. ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అనే అవార్డు ఇచ్చింది. సో అదేవిధంగా మనకి April, May నెలలో నరేంద్ర మోదీ థాయిలాండ్ వెళ్ళాడు. బిమ్స్టెక్ అనే సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. సో సమ్మిట్ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, సమ్మిట్ మీద మనకి ఏ విధమైన క్వశ్చన్ అడగచ్చు అంటే, ఆ సమ్మిట్ వెన్యూస్ మీద మనకి ఎగ్జామ్ లో బిట్స్ ఇస్తారు. ఆ సమ్మిట్ లో పాల్గొనే కంట్రీస్ ఏంటి, ఆ సమ్మిట్ పర్పస్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఓకే అమ్మా. నెక్స్ట్ సమ్మిట్స్ తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది మిలిటరీ ఆపరేషన్స్, ఎక్సర్సైజెస్. మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్, ఈ టాపిక్ మీదకి మనం ఫోకస్ చేయాలి. ఎక్సర్సైజెస్ అంటే మనకి మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసే సైనికులకి మనకి ట్రైనింగ్ ఇచ్చే వాటిని ఎక్సర్సైజెస్ అంటారు. వాటిని డిఫరెంట్ నేమ్స్ తో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్స్ అంటే వాటిని రెస్క్యూ ఆపరేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధు అనేది తీసుకొచ్చింది, ఆపరేషన్ సింధూర్ అనేది కూడా తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ దేనికి సంబంధించి, పహల్గామ్ అటాక్ సంబంధించి పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద ఇండియా అటాక్ చేయడానికి మనకి ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేసింది May 7న. ఆపరేషన్ సింధు అనేది కూడా మనకి వార్తల్లో ఉంది. రీసెంట్ గా మనకి ఇరాన్, ఇజ్రాయెల్ అనే రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ కారణంగా ఏ కంట్రీలో ఉండే ఇండియన్ సేవ్ చేయడానికి సంబంధించి అంటే మనకి ఇరాన్ అని చెప్పొచ్చు. అలా వార్తల్లో ఉన్న మిలిటరీ ఆపరేషన్స్ మీద, మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద మనకి క్లారిటీ ఉండాలి. రీసెంట్ గా మనకి ఇండియా సింగపూర్ మధ్య బోల్డ్ కురుక్షేత్ర అనే మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. సింబెక్స్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఇటీవల వార్తల్లో ఉన్న అంశాల మీద మనకు క్లారిటీ ఉండాలి. సో ఇది ఒక టాపిక్ అది చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏదంటే అవార్డ్స్ అనే టాపిక్ ఫోకస్ చేయాలి. అవార్డ్స్ మీద మనకి 2 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి పద్మ అవార్డ్స్ కానీ, నోబెల్ అవార్డ్స్ కానీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, భారత్ రత్న, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 to 15 అవార్డ్స్ మనం చదువుకుని ఉండాలి. సో అవార్డ్స్ మీద ఏ క్వశ్చన్ అడగచ్చు అంటే, అవార్డు పేరు ఇచ్చి అవార్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనే క్వశ్చన్ అడగచ్చు, లేదా అవార్డుకి సంబంధించి మనకి రీసెంట్ విన్నర్ కానీ అవార్డు ప్రైజ్ మనీ ఏంటని మనకు అడుగుతారండి. సో వీటి మీద క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతరత్న అవార్డు తీసుకుందాం. భారతరత్న అవార్డు మనకి 2024లో 5 members కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వాడు ఏమొచ్చు క్వశ్చన్, 2024 భారతరత్న అవార్డు విన్నర్స్ లో లేని పర్సన్ ఎవడు అంటాడు. సో లేని పర్సన్ అడిగినప్పుడు మన అందరి పేర్లు మనం చదువుకుని ఉండాలి. సో ఎంతమందికి ఇచ్చారు, 5 members అన్నాం. ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, MS స్వామినాథన్, PV నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఇటువంటి 5 members కి భారతరత్న అవార్డుని దక్కింది. సో 2024కి సంబంధించి. అదేవిధంగా నోబెల్ అవార్డ్స్ మనకి స్వీడన్, నార్వే కంట్రీస్ ఇస్తాయి. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్ మూవీ సెక్టార్ డెవలప్మెంట్ సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే, రామన్ మెగసెసే, పద్మ అవార్డ్స్. స్పోర్ట్స్ లో మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. అదే మనకి మిలిటరీలో ఇచ్చే అవార్డ్స్ ని గ్యాలంటరీ అవార్డ్స్ అంటాం. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర, ఇటువంటి వాటికి సంబంధించి ఎవరైనా రీసెంట్ విన్నర్స్ ఉన్నారా అని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు SSC రైల్వేస్ అయితే దాని ఫస్ట్ విన్నర్ ఎవరు అనే క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో మనకి రీసెంట్ విన్నర్ ఎవరు,
కరెంట్ అప్డేట్ మీద మన క్వశ్చన్లు అనేది ఇస్తారు. సో దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకోండి. అవార్డ్స్ తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన మరో టాపిక్ పేరు స్పోర్ట్స్ అనే టాపిక్ మీద మనం ఫోకస్ చేయాలి. స్పోర్ట్స్ అనే టాపిక్ మీద మనకి వెన్యూస్ ఎక్కువ అడుగుతారు. వెన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ మనకి నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, ఫిఫా వరల్డ్ కప్ నెక్స్ట్ ఎక్కడ మనకి 59. ఈ తరహా ఇన్ఫర్మేషన్ మనకి ఇండెక్స్లో మనం నేర్చుకోవాలి. వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. సో స్పోర్ట్స్ తర్వాత ఇండెక్సెస్ అనే టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్. సో తర్వాత మనకి బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్స్. సో ఎనీ టైప్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీ ఒక పర్సన్ పేరు పుస్తకం ఇచ్చి దాన్ని ఎవరు రాశారు అంటారు. సో అది కూడా మనకి లాస్ట్ 6 months బట్టి వార్తల్లో ఉన్న బుక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విట్నెస్ అనే బుక్ బాగా హైలైట్ అవుతుంది. విట్నెస్ అనే బుక్ని మనకి సాక్షి మాలిక్ అనే ఒక ఇండియన్ రెజ్లర్ రాయడం జరిగింది. సో మనకి ఉమెన్ రెజ్లర్స్ మీద జరిగిన సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఒక బుక్ అది. అలా మనకి హైలైట్ అయిన పుస్తకాల మీద మనకు క్లారిటీ ఉండాలి. సో ఆ పాయింట్ అవుట్ చూసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ మీద మనం క్లారిటీ ఉండాలి. ఇంపార్టెంట్ డేస్. ఇంపార్టెంట్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి June 21 ఇంటర్నేషనల్ యోగా డే. సో మనకి ఇంటర్నేషనల్ యోగా డే June 2025 June 21 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ సో మనకి వైజాగ్లో జరిగాయి. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే అంటారు July 29. సో July 4 అమెరికా ఇండిపెండెన్స్ డే. January 9 ఎన్ఆర్ఐ డే. January 12 నేషనల్ యూత్ డే. ఏదైనా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ 6 months సంబంధించి ఇంపార్టెంట్ డేస్ మీద క్లారిటీ నేర్చుకోవాలి. సో ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ తర్వాత నెక్స్ట్ వన్ మనకి నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మోదీ విజిట్స్ మీద మనం క్లారిటీ ఉండాలి. మోదీ విజిట్స్ ఫర్ ది లాస్ట్ 6 months నరేంద్ర మోదీ ట్రావెల్ చేసిన కంట్రీస్ మీద మనం క్లారిటీ ఉండాలి. వాటిని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ మనకి 2025లో రీసెంట్గా మనకి కొన్ని కంట్రీస్ కూడా విజిట్ చేయడం రావడం జరిగింది. మారిషస్ అనే కంట్రీ, సో నెక్స్ట్ మనకి సిప్రస్ అనే కంట్రీ, శ్రీలంక, రీసెంట్గా మనకి యూకే అనే కంట్రీ వెళ్ళారు, మాల్దీవ్స్ అనే కంట్రీ వెళ్ళారు. అంటే ఏ కంట్రీ వెళ్ళారని కాన్సెప్ట్ కాదు, ఆ కంట్రీతో చేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో వాటిని మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇవి స్టాటిక్ జీకే పరంగా వీటిలోనే కంట్రీ క్యాపిటల్ కరెన్సీస్ అనేవి కూడా వస్తాయి. వాటిని మనం కవర్ చేసుకోవాలి. సో ఇవన్నీ స్టాటిక్ జీకే టాపిక్స్ అయినా వీటిలో కరెంట్ అప్డేట్సే మనకి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ప్రిలిమ్స్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీ నీకు 6 నెలల కరెంట్ అఫైర్స్ అని చదువుకుని ఉండాలి. ఓకే, ఎగ్జామ్ బిఫోర్ 6 months కరెంట్ అఫైర్స్ అనేది మనకు కావాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి IBPS PO నోటిఫికేషన్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్లో ప్రిలిమ్స్ పెడితే మెయిన్స్కి ప్రిలిమ్స్ అయిన తర్వాత నీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత 2 weeks టైం ఇస్తాడు వాడు. 2 weeksలో 6 months కరెంట్ అఫైర్స్ చదవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఒక డైలీ ప్రాక్టీస్ సెషన్గా మనకు ఉండాలి. సో మనకి సోర్స్ చాలా ఉంది, వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చిన వెబ్సైట్ ఫాలో అవ్వు. ఒకటి కాదు 2 వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. అది నీ ఇష్టం, పేర్లు చెప్పను. ఓకే అమ్మా. వీటన్నిటికంటే మంచి థింగ్ ఏంటంటే మంచి యాక్టివిటీ డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ న్యూస్ పేపర్ చదివితే నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద కూడా కమాండ్ వస్తుంది. అటు కరెంట్ అఫైర్స్ అన్న కూడా మనకు కవర్ అవుతాయి. మనకి కాంప్రహెన్షన్ పాసేజ్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా జంబుల్డ్, ఎర్రర్ కరెక్షన్, ఇటువంటి టాపిక్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. అవి నువ్వు కొంచెం స్పీడ్గా చదివి అర్థం చేసుకోవడానికి సంబంధించి కూడా నీకు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ అందుకు నువ్వు ఉపయోగపడతాయి. సో చాలా మందికి ఉన్న స్టూడెంట్స్కి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ చదువుదామనే భ్రమలో ఉన్నారు. అది మైనస్ అండి. మనకి ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి నీకు 2 weeks టైం ఇస్తాడు. 2 weeksలో
6 నెలల కరెంట్ అఫైర్స్ చదవడం అనేది అది చాలా కష్టం. సో ఎప్పుడైతే నువ్వు బ్యాంకింగ్ ప్రిపరేషన్ మొదలెట్టావో జనరల్ అవేర్నెస్ అనేది కూడా ప్రిపరేషన్ మొదలెట్టాలి. అథమెటిక్ రీజనింగ్ ఇచ్చే ప్రియారిటీలో దీనికి కూడా ప్రియారిటీ ఇవ్వాలి. సో నీకు డ్యామ్ షూర్గా చెప్పాలంటే నీకు ఉద్యోగం రావడానికి పోవడానికి కారణం జనరల్ అవేర్నెస్సే. సో రీజనింగ్ అథమెటిక్ నువ్వు చేస్తావు, ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు అయినా జనరల్ అవేర్నెస్ అనేది నీకు క్రూషియల్ పార్ట్ అవుతుంది. సో వాటిని మనం కంపల్సరీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ ప్యాటర్న్ మనకి ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయితే 50 or 60 మార్క్స్కి మనం 30+ మార్క్స్ మనం సాధించవచ్చు. పాపం చాలా మంది స్టూడెంట్స్ అర్థమెటిక్ రీజనింగ్ లో మంచి మార్కులు స్కోర్ చేసి జనరల్ అవేర్నెస్ లో 3, 4, 5 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నారు. సో అలా కాకుండా ఉండడానికి నువ్వు డైలీ ఒక రొటీన్ ప్రాసెస్గా దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. వెబ్సైట్స్ ఇన్కమ్ సోర్స్ మనకి చూసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ సోర్స్ మనకి ఇంపార్టెంట్. సో ఇది ప్రతి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి సంబంధించి యూజ్ అవ్వాలని మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం. స్టూడెంట్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ ఎగ్జామ్ సంబంధించి బ్యాంకింగ్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్లో భాగంగా ఏ టాపిక్స్ చదవాలనేది మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్ తరఫున మేము బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సో మనకి వీటిల్లో షైన్ అడ్డా 365 అనే ఛానల్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ సో మీకు డైలీ వీడియోస్ కానీ, పీడిఎఫ్స్ కానీ మనకు అందించడం జరుగుతుంది. వీటిని ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్ అలా ఒకటే, ప్రతి స్టూడెంటు సో చిన్న వయసులోనే ఉద్యోగం సాధిస్తే కనుక వాళ్ళ లైఫ్ అనేది చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలామందికి అవేర్నెస్ లేక చాలామంది ఉద్యోగం సాధించాలనే ఒక కోరిక ఉన్నా కూడా ఆ కోరిక సాధించలేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవితం గడుపుతున్నారు. సో అది కాకుండా మనకి ప్రజెంట్ చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి. 2029 వరకు నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి. అది బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు. వాటిని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. మా వంతు సహాయం మీకు ఇన్ఫర్మేషన్ పరంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.